దేవర కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడా? తారక్ కోసం టాలీవుడ్ లో మునిపెన్నడు చూడని లోకాన్ని కొరటాల శివ సృష్టించనున్నాడా అంటే అవుననే అంటుంది ఫిలిం నగర్. అదరకొట్టే పాత్రలతో ఓ వింత అనుభూతిని క్రియేట్ చేయబోతున్నట్టు చెబుతోంది. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే ఈ సినిమా నుంచి ప్రమోషన్స్ వరకు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. ఆల్రెడీ సక్సెస్ అయిన ఓ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. RRR తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న తారక్ ప్రస్తుతం దేవర వర్క్ లో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా లాక్ అవ్వడంతో వీలైనంత త్వరగా సినిమాను ఫినిష్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ న్యూ ఇయర్ వెకేషన్ నుంచి జూనియర్ వచ్చేయడంతో తిరిగి వెంటనే షూటింగ్ రీస్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తుండగా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. జనవరి 8వ తారీఖున రాబోతున్న దేవర గ్లిమ్స్ లో విజువల్స్ హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉంటాయని ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. గ్లిమ్స్ కు సంబంధించిన లింక్స్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే కొందరు గ్లిమ్స్ ను చూసారట. అందులో చూపించబోతున్న యాక్షన్ షాట్స్ ఎన్టీఆర్ లుక్ మెస్మరైజింగ్ గా ఉండబోతుందట. సినిమా చాలా గ్రాండ్ గా ఉంటుందని అసలైన దేవర సినిమాను చూస్తారని తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఇలాంటి విజువల్స్ ఇప్పటి వరకు చూసి ఉండరన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కేవలం స్క్రిప్ట్ కోసమే 6 నెలలు వర్క్ చేసిన కొరటాల ప్రీ ప్రొడక్షన్ కోసం మరో 6 నెలలు తీసుకున్నారు. అన్ని కుదిరాకే దేవర సెట్స్ పైకి వచ్చింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న దేవర కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెమెరా అయిన అలెక్స్ LF అర్రీ సిగ్నేచర్ ఫ్రేమ్ లైన్స్ వాడుతున్నారు కొరటాల. ఈ యాక్షన్ సీక్వెన్స్ ను ఇండియా స్క్రీన్ పై నెవర్ బిఫోర్ అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. అంతేకాక కొరటాల శివ చేసే గ్రాఫిక్ మాయాజలంతో దేవర సినిమా మరో లెవెల్ కి ప్రేక్షకులను తీసుకువెళ్తుందని కూడా చాలా మంది నమ్మకంగా మాట్లాడుతున్నారు. దీంతో సినిమా చూసేందుకు తారక్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో విజువల్ ఎఫెక్ట్ భారీగానే ఉండబోతున్నాయి. పైగా ఇది 2 భాగాలుగా రాబోతుంది. క్లైమాక్స్ లో పార్ట్ 2 కి సంబంధించిన లీడ్ ఇవ్వనున్నారు కొరటాల. షూటింగ్ విషయంలోనే కాదు, రిలీజ్ విషయంలో కూడా ఇప్పటి నుంచి పక్కా ప్లాన్ రెడీ చేస్తుంది దేవర టీం. సంక్రాంతి కానుకగా టీజర్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన మేకర్స్ అప్పటి నుంచి వరుస అప్డేట్స్ ఇవ్వాలనుకుంటున్నారు. అంతేకాదు RRR విషయంలో సక్సెస్ అయిన ఓ ఫార్ములాను దేవర విషయంలో ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉన్నారు. RRR ప్రమోషన్ లో అందరికన్నా ఎక్కువ హైలైట్ అయింది తారక్. వెళ్ళిన ప్రతి స్టేట్ లోనూ అక్కడి లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఆడియన్స్ కు దగ్గరయ్యారు జూనియర్. ఆ ఇమేజ్ ను దేవర విషయంలో కూడా క్యాష్ చేసుకోవాలనుకుంటుంది యూనిట్. తారక్ సోలో హీరోగా చేస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రమోషన్ యాక్టివిటీస్ అన్ని తారక్ సెంట్రిక్ అని ప్లాన్ చేస్తున్నారు. అందుకే జనవరి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మరి ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.